ఇంకా ఐటమ్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ ఇంకా వస్తూనే ఉంటాయి వన్స్ స్టార్ట్ అయిందంటే. మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఖాళీలోపు వీళ్ళైతే నాన్ వెజ్ తీసుకొచ్చారు, చూసుకోవచ్చు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసుకోవచ్చు. ఎన్ని అయితే పట్టుకొచ్చారు, చాలా పట్టుకొచ్చారు. మటన్ అయితే వచ్చేసింది గాయస్ చెప్పినట్టే. మళ్ళా ఇక పీస్ అయితే పెట్టుకుందాం. వింగ్స్ లాగా ఉంది ఇదైతే. సో మమ్మల్ని స్టార్టర్స్ ఇంకా వదిలిపెట్టట్లేదు, అయిపోతుంది అనుకుంటున్నాం, వస్తూనే ఉన్నాయి. మెయిన్ కోర్స్ వదిలేయండి. ఈ డెజర్ట్లు చూడండి, కేక్స్, కింద ఫ్రూట్స్, కావాల్సిన అన్ని రకాల ఫుడ్స్ అయితే ఉన్నాయి. ఏదో చాకో దానిలాగా. మటన్ షీక్ కబాబ్ కోసం అయితే మళ్ళీ వచ్చిన అనమాట, చూసుకోవచ్చు. చూడండి అట్లా కుప్పలు కుప్పలు పోసి అయితే ఉన్నాయి అనమాట. మెక్సికన్ వైట్ సాస్ పాస్తా అంట, పైన మంచి ఉరిగాన ఎన్ని వేసిండు. సో గాయస్ అక్కడైతే వాళ్ళు బర్త్డే పార్టీ చేస్తారు, చూడొచ్చు. ఇక్కడ బర్త్డే అయితే చేస్తారు అనమాట. మా ముందు ఇప్పటికే 2 బర్త్డే పార్టీస్ అయినాయి, మరి నిజమో కాదో నాకైతే తెలియదు, కానీ అయినాయి. హలో గాయస్, తింటాం మాంచాల స్వాగతం. ఈరోజు ఎంతో ఫేమస్ అయిన మన హైదరాబాద్లోనే ఫేమస్ అన్లిమిటెడ్ బొఫే, వన్ ఆఫ్ ది ఫేమస్. ఏంటిది అది? నేషన్ అన్నమాట. సో మీకోసం మేము ఇక్కడికి వచ్చినాం. బడ్జెట్ కొంచెం ఎక్కువనే తెలుసు, కాకపోతే చాలా మంది అన్న ఎప్పుడు బిర్యానీలు తీసిర్రు, మేము అడిగిన వాడిని మండి తీసిర్రు, మీల్స్ తీస్తుర్రు, ఇంకా ఐస్ క్రీమ్ అవి కూడా వస్తున్నాయి. సో అందరు ఏమడుగుతారు అంటే అన్లిమిటెడ్ బఫే చూపిమని అయితే చెప్పారు. సో అందుకోసం వాళ్ళ కోసం నేను చెప్పా కదా, కామెంట్స్ పెడితే కంపల్సరీ కొంచెం లేట్ అయినా సరే వచ్చేస్తామని చెప్పేసి. సో మనం వచ్చేసాం బార్బిక్యూ నేషన్. అడ్రస్ వచ్చేసి ఇది కొత్తపేట బ్రాంచ్, మనకి నియర్ బై. హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు విజయవాడలో ఉంది, వైజాగ్లో ఉంది. మీరు గూగుల్ మ్యాప్స్లో కొట్టేసుకొని నియర్ బై బార్బిక్యూ నేషన్ పోవచ్చు. ఇక్కడ మాత్రం కుబ్బి పడేయాలి వస్తాయి. 80+ వెరైటీస్ అయితే ఉంటాయి. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి వీళ్ళ అంబియన్స్ ఎట్లుంటుంది, ఫేక్ బర్త్డేలు ఎంత పని చేస్తారో చూద్దాం. ఇంకోటి ఖాళీ కడుపుతో రావాలి గాయస్, ఖాళీ కడుపుతో వస్తేనే కుమ్మగలుగుతాం మనం. సో లోపలికి వెళ్దాం చలో. సో గాయస్ లోపలికి అయితే రాగానే ఫస్ట్ జనాలు అయితే ఫుల్ ఉన్నారు. ఆల్రెడీగో బర్త్డే స్టార్ట్ అయిపోయినాయి, పిల్లలే సెలబ్రేషన్స్ కూడా చూసుకోవచ్చు. సో లోపలికి రాగానే అంబియన్స్ అయితే ఇట్లుంటుంది అనమాట. చాలా బాగుంది అనుకున్నట్టుగానే. సో ఫస్ట్ ఇక్కడికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ రాగానే ఇక్కడ గుడ్ వైబ్స్ అని చెప్పి కూల్ డ్రింక్స్ సంబంధించిన అన్నీ ఉంటాయి. సో మీకు కనుక ఫస్ట్ రాగానే ఎంట్రన్స్లో మీకు ముందే కనిపించేస్తాయి అనమాట ఇవన్నీ. సో ఇక్కడ వచ్చేసి సలాడ్స్, బాగా డబ్బులు ఉన్నోళ్ళు తింటారు కదా, అవన్నీ అయితే ఉంటాయి అనమాట. సో మీరు ఇటు సైడ్ చూసుకుంటే మళ్ళీ చాట్స్ అన్నీ ఉంటాయి, చాట్స్ అండ్ మోర్ అని చెప్పి చాట్స్ సంబంధించి ఉంటాయి. సో ఇటు సైడ్ వచ్చేసరికి సూప్స్, కర్రీస్, బిర్యానీస్, వెజ్ అనమాట ఇటు సైడు. సో మీరు రైట్ సైడ్కి వెళ్ళారనుకోండి ఇవంతా నాన్ వెజ్. సో ఇటు సైడ్ వచ్చేసరికి డెజర్ట్. సో బార్బిక్యూ నేషన్ అంటే అందరూ గుర్తొచ్చేది డెజర్ట్స్ అనమాట. ఇటు సైడ్ అయితే గ్రిల్స్ అని ఉంది, గ్రిల్స్ కబాబ్స్ అని అయితే ఉంది. సో వీటి వరకు అయితే చాలా ఉంటాయి అనమాట. సో ఆల్రెడీ బర్త్డేస్ అయితే అయిపోతున్నాయి, బర్త్డేస్ చేస్తూనే ఉర్రు. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఐటమ్స్ అన్ని 1 by 1 అయితే మీకు ట్రై చేసి చూపిస్తాం. గాయస్ లోపలికి అయితే వచ్చినాం, కూర్చున్నాం అనమాట. సో మన ప్లేట్లు అయితే ఇచ్చిండు. సో మధ్యలో వేడిగా బొగ్గులు అయితే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ అయితే మనకి కీమా పావ్ అయితే వచ్చింది, చూసుకోవచ్చు. సో గాయస్ చూసాను కూడా మంచి టెంప్టింగ్ ఉందన్నమాట, వేడిగా పొగలు వెళ్తున్నాయి. హైలైట్ ఏం తెలుసా, మీరు ఫస్ట్ తినేటప్పుడు గుర్తుంచుకోండి, ఎందుకంటే మీరు చాలా ఐటమ్స్ అనేవి ఉంటాయి, అన్ని కొద్దిగా తినండి. మెయిన్ వేస్ట్ చేయొద్దు. చూసుకోవచ్చు లోపల స్టఫింగ్ ఎట్లుందో, అగో పొగలు వెళ్తున్నాయి చూడండి, కీమా పావు. సో గాయస్ మనకి చెప్పినా కదా వేడి కింద బొగ్గులు అయితే ఉంటాయి అనమాట. ఇది పైనాపిల్, అదైతే పన్నీర్ అంట, పెరి పైనాపిల్, బీబీ పొటాటో. ఫస్ట్ అయితే మనం ఈ పఫ్ అయితే తిందాం. పఫ్ పావ్ బాగుంది, సూపర్ ఉంది. ఇదేంటంటే మనకి ఇంకా ఐటమ్ కూడా వచ్చేసింది, గజల్ ఓకే స్పైస్ పొటాటో అంట గాయస్. సో ఇక్కడ ఇంకా వస్తూనే ఉంటాయి వన్స్ స్టార్ట్ అయిందంటే. ఇంకా చెప్పనక్కడ వాళ్ళు తీసుకొస్తేనే ఉంటారు, మీరు తింటూనే ఉన్నారు, మీరు పెడుతూనే ఉంటారు. సో ఇదైతే ఎట్లుందన్న పావు బాజీ, మనం ప్లేట్లు అద్దుకొని తినట్లేదు, మధ్యలో స్టఫ్ చేసి ఇచ్చారు, సూపర్ ఉంది. మీకు ఏదైతే నచ్చుతో అది మాత్రమే సెకండ్ టైం ఆర్డర్ పెట్టుకోండి గాయస్, మళ్ళీ తెప్పించుకొని ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దు. మళ్ళీ ఇంకోటి వచ్చింది కూడా, కొంచెం వేయించుకోండి గాయస్. తిన్న తర్వాత మీకు నచ్చినంత వేయించుకోండి. చూసుకోవచ్చు గాయస్, అన్ని కొద్దిగా పెట్టించుకోండి. నై थोड़ा वेट करो.
అట్లా వెయిట్ చేయమని చెప్పండి, లేకపోతే వేస్తూనే ఉంటారు అనమాట, మీరు తినాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే స్పైస్ పొటాటో, వాళ్ళ పొగలు వెళ్తున్నాయి స్పైస్ పొటాటో. సో జాగ్రత్త, చూసి నోరు కలుతుంది గాయస్, అన్ని పొగలు వెళ్తున్నాయి, ఊదుకొని తినాల్సి వస్తుంది. ఇంకోటి ఏది తీసుకుని అన్లిమిటెడ్ ఇలా సూపర్ ఉంది ఇది, చాలా వెరైటీగా ఉంది. వెజ్ లో కూడా వెరైటీ అంటే గ్రేట్ అని చెప్పొచ్చు. ఇదైతే స్పైసీ ఉంది గాయస్, ఇది కూడా మీరు 100% ట్రై చేయండి. వీళ్ళు కూడా మీరు అడుగుతారు స్పైసీ కావాలంటే స్పైసీ చేస్తారు, నార్మల్ కావాలంటే నార్మల్ చేస్తారు. ఫస్ట్ అయితే టేస్ట్ చేయండి, మీకు స్పైసీ కావాలంటే స్పైసీ. నెక్స్ట్ మనం ఇది క్రిస్పీ కార్న్, చాలా మంది మందు బాబులకి అయితే ఫేవరెట్ ఐటమ్, నాకు కూడా చాలా ఇష్టం కాబట్టి నేను మందు బాబుని కాదు. యాజ్ యూజువల్ టేస్ట్ అయితే క్రిస్పీ కార్న్ బాగుంది. సో గాయస్ మనం ఇవన్నీ తినేలోపు అయితే వీళ్ళు ఇక్కడ వేడిగా బొగ్గుల మీద ఇవన్నీ అయితే ఆ లోపు అయితే మంచిగా ఫ్రై అయితే అనమాట. గాయస్ మనకి ఖాళీలోపు వీళ్ళైతే నాన్ వెజ్ తీసుకొచ్చారు, చూసుకోవచ్చు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. ఆచారి మూర అంట ఇది చికెన్ ఐటమ్, చికెన్, ఇక నాన్ వెజ్ ఇది చూసుకోవచ్చు. ఎన్ని అయితే పట్టుకొచ్చారు, చాలా పట్టుకొచ్చారు. హరియాలి ప్రాన్స్, హరియాలి ఫ్రాన్సా, ఇక్కడ ఫ్రాన్స్ చాలా. సొరిస్ మాహి టిక్కా, ఇక్కడ చూడొచ్చు ఎట్లుందో, వెరైటీ పేర్లు బతికేస్తారు గాయస్. చూడండి అసలు ఎన్ని తీసుకొచ్చారు. సో ఇది కూడా ఒక ఫిష్ ఐటమ్, హరియాలి. సో ఇలా చాలా అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ అయితే వెజ్ తో ట్రై చేస్తున్నాం కదా. ఆల్రెడీ పన్నీర్ వేసుకున్నాను. ఇలా పెరి పైనాపిల్ కూడా ఫేమస్ అనమాట ఇలా. సో గాయస్ అలా మంచిగా మనం వేడి చేసుకొని ఎంతసేపు కావాలంటే సేపు మన ఇష్టం వచ్చిన పీస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎన్ని కావాలంటే అన్లిమిటెడ్, సైన్ కూడా పెట్టుకో. ఇగో అదొక్కటే అన్న చాలు. నేనైతే ఒక్కొక్కటి తింటా. పన్నీర్ చూడండి అసలు పీస్ ఎంత బాగుందో చూడడానికి. పన్నీర్ అయితే వేరే లెవెల్ ఉంది చూడడానికి అయితే. మంచిగా అలా పెట్టుకొని ఒక్కొక్కటే పీస్ తినాలి, గుర్తుంచుకోండి. మీకు నచ్చితే నేనే చెప్పుకోండి. చూడండి ఎంత సాఫ్ట్ ఉందో పన్నీర్. ఫస్ట్ బైట్ క్వాలిటీ మాత్రం అర్థమవుతుంది గాయస్, క్వాలిటీ సూపర్ ఉంది. ఇంకో హైలైట్ ఏంటంటే చూడండి పక్కన ఇలాంటి చట్నీ అయితే ఇస్తారనమాట. మింటు చట్నీ. మేమైతే పెరుగు తినము, అందుకని చెప్పి అయితే అవాయిడ్ చేస్తున్నాం. సో గైస్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలా పెరి పైనాపిల్ మాత్రం అస్సలు మర్చిపోదు, టేస్ట్ మాత్రం అర్పించేస్తుంది. అవునా, ఇంతమంది నేను తిన్నా. ఫ్రూట్ మీద కారమైంది అనుకుంటారు కానీ అదిరిపోతుంది. సూపర్. స్టిక్కులు ఇంకా ఎక్స్ట్రా కంపల్సరీ తెప్పించుకుంటారు. సో గాయస్ మా తమ్ముడు అయితే పన్నీర్ అన్నమాట, చూసుకోవచ్చు ఎంత డెలికేట్ ఉందో. సూపర్ ఉంది. ఎట్లుందిరా పన్నీరు? బాగుందంట, మా వాడికి మైక్ లేదు, సో బాగుందని అయితే చెప్తుండు. సో గాయస్ ఇక్కడ వెజ్ వాళ్ళకి కూడా మంచి ఆప్షన్ ఉంది. నాన్ వెజ్ వెజ్ వాళ్ళకి ఫీస్ట్ అన్నట్టు. నాన్ వెజ్ యుద్ధం స్టార్ట్ చేయాలి. ఎన్ని కావాలంటే అన్ని. నేను ఫిష్ తీసుకుంటున్నా. నేను ఫిష్ అండి. ఫ్రాన్స్ అంటే రెగ్యులర్ ఎప్పుడు చికెన్ తింటున్నాం కదండి. గ్రీన్ కలర్ లాగా ఉంది ఫ్రాన్స్ అయితే. హరియాలి ప్రాన్స్, ఇదో ఫిష్ అనమాట ఐటమ్. సంథింగ్ పేర్లు 100 పెడతారండి వీళ్ళు. ఇగో చూడండి ఇలా మంచిగా పెట్టుకొని తీసుకొని. సో మీరు ఎప్పుడైనా ఫ్రాన్స్ ఇక్కడ తినేటప్పుడు చూడండి, ఇక్కడ షెల్ ఉంటది. ఫస్ట్ షెల్ ఉంటది, తీసేయాలి. ఈ షెల్లుని తినకూడదు. సో షెల్ పైన ఉన్నది మాత్రమే తినాలి. వేడిగా ఉంది, పొగలు వస్తున్నాయి. అద్దరిపోదు గాయస్. ఫిష్ పక్క బాగా ఒక్క ఐటమ్ కూడా ఇంతవరకు డిసప్పాయింట్ కాలేదు. కొంచెం కూడా పచ్చివాసన రావట్లేదు. ఫిష్ కూడా బాగుందా? ఫిష్ అద్దరిపోయింది అసలు. ఏది ఫిష్? ఫిష్ ట్రై చేద్దాం గాయస్. మనసు మీకు ఐటమ్స్ రావడం స్టార్ట్ చేసినట్టే కథ ఇంకా వస్తూనే ఉంటాయి. మీరు తిన్ననే ఆలోచన. సో ఇలా చికెన్ చూడండి, బాబీక్యూ చికెన్ అనమాట. ఇలా స్పెషల్ మీకు స్టార్టర్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఎన్ని కావాలంటే అన్ని అన్లిమిటెడ్. నిమ్మలంగా 3 గంటలు ఉంటుంది కదా టైం. 3 అవర్స్ ఉండదు. ఎంజాయ్ చేసుకోండి. 3 అవర్స్ మంచిగా తిరుగుకుంటా. అంటే మధ్య మధ్యలో అటు ఇటు తిరగండి. వాష్రూమ్ ఉంటుంది మంచిగా. అన్ని ఘాటు ఉన్నాయిందన్న, స్పైసీ అయిపోయింది. సో గైస్ చికెన్ అద్దరిపోయింది. చికెన్ సూపర్ ఉంది. ఆల్రెడీ తినేసిన. ఇదైతే మటన్ షీక్ కబాబ్ అనమాట. ఆల్రెడీ కట్ చేసి తెచ్చారనమాట. షీక్ కబాబ్ అంటే చూసుకోవచ్చు, మటన్ ని మొత్తం కైమలా చేసి దాన్ని ఒక మసాలా పేస్ట్, అల్లం పేస్ట్ అవన్నీ వేసి ఇట్లాంటి కడ్డీలకు తగిలిచ్చి కాలిసి ఇస్తారనమాట. మనకేమో టేస్ట్ చేద్దాం. పీసులకు కట్ చేసి ఇచ్చారు అంతే. చూసుకోవచ్చు కాయస్ కావాలంటే చూడండి పీస్. హైదరాబాద్ చాలా మందికి ఫేవరెట్ అనమాట మటన్ షీక్ కబాబ్.
మనిషికి ఇంకేం కావాలండి? ఇందాక చెప్పిన ఆ పొటాటోది మైనస్ వేసింది మటన్ షీక్ కబాబ్ ఇప్పటి వరకు నాకు ఫేవరెట్ అయిపోయింది. మటన్ ఎంజాయ్ ఇష్టం మాత్రం అన్లిమిటెడ్ తెప్పించుకోండి, ఎన్ని కిలోలు అంటే అన్ని కిలోలు తెప్పించుకోండి. మటన్ షీక్ కబాబ్ కోసం అయితే మళ్ళీ వచ్చిన అనమాట, చూసుకోవచ్చు. చూడండి అట్లా కుప్పలు కుప్పలు పోసి అయితే ఉన్నాయి అనమాట. సో మన ఇష్టం వచ్చినంత తినొచ్చు. మా వాళ్ళ మేము మా అన్నయ్య కుమ్ముతున్నాం. మేతిగా మెయిన్ కోర్స్ మీద యుద్ధం చేయడానికి అయితే పోతున్నాం అనమాట. నేనైతే ఫస్ట్ వెజ్ లో నూడిల్స్ తింటున్నాను అనమాట. చూడండి గాయస్, ఇది చిల్లీ గార్లిక్ నూడిల్స్ అంట. వెరైటీ పేర్లు పెడుతున్నాయి. మనం ఓన్లీ నూడిల్స్ అని పెడతాం. సో ఇట్లా మంచిగా నూడిల్స్ తీసుకొని నేనైతే నాన్ వెజ్ మీద యుద్ధం చేస్తున్నా. ఫస్ట్ అయితే చికెన్ కర్రీ, పొగలు ఉంటున్నాయి. ఏది తీసుకున్నా మంచిగా ముక్కలు ఎక్కువ తీసుకోవాలి గాయస్. 2 ముక్కలు చాలు, చాలా ఎక్కువ. ఇది పెట్టుకొని ఏదన్నా కర్రీ పెట్టుకొని ఏదన్నా రోటీ తీసుకొని కుమ్మేద్దాం ఇంకా. సో బిర్యానీ అయితే లాస్ట్కి తిందాం మెయిన్ కోర్స్లో. ఫస్ట్ అయితే ఈ రోటీస్ అని కానిచ్చేసి ఏదన్నా మా అన్న అయితే నూడిల్స్ పెట్టుకుండు. నేనేమన్నా స్టార్టర్స్ నేను చూస్తున్నా, ఏదో మాంసం అంట, గోంగూర మాంసం. చూడండి ఎంత వేడి కాలిపోతుంది. సో దీంట్లో ముక్కలు వేస్తారనుకుంటా, అడిగితే మళ్ళా కొంచెం అయితే టేస్ట్కి ఎట్లుంటుందో అని. సో గాయస్ మళ్ళీ బిర్యానీ కూడా ఉంది. బిర్యానీ కూడా ఇప్పుడే పెట్టుకుందాం, ఇంకా నాకు కూడా తిరిగి ఓపిక లేదు. సో మీరు అయిపోతుందని టెన్షన్ పడద్దు. ఇది మళ్ళీ వాళ్ళు పెడుతూనే ఉంటారు, అయిపోతూనే ఉంటుంది, మళ్ళీ పెడుతూనే ఉంటారు, అయిపోతూనే ఉంటుంది. సో అది కామన్. కొద్దిగా తినాలి అన్ని. లాస్ట్కి ఏదైతే నచ్చిందో అది ఎక్కువ తినాలి. మటన్ అయితే వచ్చేసింది గాయస్ చెప్పినట్టే. మళ్ళా ఇక పీస్ అయితే పెట్టుకుందాం. చూడండి అది మంచి మెత్తడి పీసు. చూడండి పీసుల వరకే పెట్టుకున్నా. ఇందాక ఆల్రెడీ గ్రేవీ పెట్టుకున్నా కదా. చూడండి గాయస్, మా అన్న వెజ్ తింటా అని చెప్పి నాన్ వెజ్ తింటాడు. పొగలు అయితే ఫుల్ వస్తున్నాయి. సో గాయస్ చూడండి, మా అన్న మటన్ పెట్టుకుంటుండు. ఇంక అంతే ఉంటుంది, ఏం చేస్తాం. వెజ్ అనేది కూడా మటన్ పెట్టుకుంటుండు. మనమైతే ప్యూర్ నాన్ వెజ్ ఇక. సో గాయస్ చూడొచ్చు, మనం ప్లేట్ తెచ్చుకొని అయితే కూర్చోడం అనమాట. పొగలు వస్తున్నాయి చూడండి మటన్లో. క్లియర్ మీరు అబ్జర్వ్ చేస్తే పొగలు వస్తున్నాయి చూడండి. సో మా అన్న కూడా తెచ్చుకుండు, నూడిల్స్ పెట్టుకుండు, 2 కర్రీస్ అయితే పెట్టుకున్నాం ముగ్గురం. సో నేనైతే బిర్యానీ కూడా పెట్టేసుకున్నా. సో టేస్ట్ చేద్దాం. మా అన్న అయితే కూల్ డ్రింక్స్ ఇక్కడైతే ఇస్తారనమాట, ఏది మన గోలీ సోడా లాంటిది. సో అదైతే తీసుకురానికి వెళ్ళిండు. సో గాయస్ చూడండి, మన బటర్ నాన్ కూడా వచ్చింది. భయ్య అయితే మంచి సర్వ్ చేస్తుండు. నచ్చింది కావాలని తినండి అని చెప్తున్నాను అనమాట నిమ్మలంగా. సో భయ్యకి అయితే థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ వీళ్ళ సర్వింగ్ కూడా చాలా బాగుంది అనమాట. ఎందుకంటే వీళ్ళకి డైలీ చాలా మంది వస్తూనే ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే అలవాటు అయిపోయింది, చాలా మందిని చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. సో మీ వీడియో క్వాలిటీ అయితే నేను నచ్చింది అనుకుంటున్నా. సో మీకు నచ్చితే మీకు ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోకి తేడా కంపల్సరీ అయితే తెలుస్తుంది. సో అది బాగుందో ఇది బాగుందో మీరైతే మెన్షన్ చేయండి. నాకైతే ఇదే బాగుందని అనిపిస్తుంది క్లారిటీగా. సో మీకు ఎట్లా అనిపించదో కింద కామెంట్ చేయండి. మా అన్న అయితే ఏదో మెక్సికన్ వైట్ పాస్తా అంట, చూసుకోవచ్చు. కౌంటర్ ఉంటుంది అనమాట, లైవ్ లో చేసిస్తారు ఇది. సో మనకి బటర్ నాన్ వచ్చింది. ఎప్పుడు రెగ్యులర్ బిర్యానీ తింటున్నాం కదా, బిర్యానీ కాకుండా మంచిగా మటన్ కర్రీ, చికెన్ కర్రీ, నూడిల్స్ విత్ బటర్ నాన్ కుమ్మేద్దాం అంతే. అన్న మరి డ్రింక్స్ తీసుకొస్తాను పోయినావుగా? డ్రింక్స్ సపరేట్ ప్రైజెస్, ఫ్రీ. గాయస్ చెప్తున్నాగా, డ్రింక్స్ సపరేట్ ప్రైస్ అంట మరి. సో గాయస్ చెప్తున్నా, మేమైతే సూపీ స్కిప్ చేసేసినాము. 9:30 వరకే ఉంటదంట. సో డెజర్ట్స్ అయితే అయిపోతున్నాయి. డెజర్ట్లు తొందరగా అయితే తిందాం. నేనైతే ఇక లేట్ చేయొద్దు. ఫస్ట్ అయితే ఈ మెక్సికన్ పాస్తా, మెక్సికన్ వైట్ సాస్ పాస్తా అంట. పైన మంచి ఊరిగానే ఎన్ని వేసిండు. తిన్నాం. వీళ్ళ రిసీవింగ్ కూడా వస్తున్నాయి. మెయిన్ వీళ్ళ రిసీవింగ్ కి దండం పెట్టొచ్చు. మ్యాడ్ ఏదో అన్లిమిటెడ్ కదా అని చెప్పేసి అట్లా చేసి పెట్టడం కాదు గాయస్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇదైతే మాటలు. కిడ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. అది పాస్తా లవర్స్ హైలైట్. గాయస్ ఇక మనం స్టార్ట్ చేద్దాం నాన్ వెజ్ మీద దండయాత్ర. పాస్తా తిన్నాం కదా, పాస్తా తిన్న తర్వాత ఇంకా మనకు వచ్చింది కదా ఇందాక బటర్ నాన్లు. సో బటర్ నాన్ అయితే తీసుకుందాం ఒకటి, చిన్న పీస్ చాలు. సో ఈ బటర్ నాన్ మంచిగా ఇలా తుంపుకొని మటన్ పీస్ చూసుకోవచ్చు ఎంత జ్యూసీగా ఉందో. ఆహా మెత్తడిది పీసు. అసలు ఇప్పుడు కొంచెం చూపిస్తున్నాయి. ఆహా వేరే లెవెల్ ఉంది. చికెన్ కూడా ట్రై చేద్దాం. సో చికెన్ కూడా మంచిగా ఒక మెత్తడి పీస్ తీసుకొని కుమ్మేద్దాం. సూపర్ ఉంది. మన బిర్యానీ
మీకు ఒకటి తెలుసు, మీకు తెలుసు కదా నాకు బిర్యానీ అంటే ప్రాణం అని మీకైతే తెలుసు. ఫస్ట్ అయితే పీసు, బా చూడండి పీసు ఇంత మంచిగా ఉందో. మంచిగా ఒక పీస్ తీసుకొని కుమ్మేద్దాం. వీళ్ళ దగ్గర మొత్తం 70-80+ వెరైటీస్ ఉన్నాయి. మెయిన్ వీళ్ళ దగ్గర తినాలంటే స్టార్టర్స్ కుమ్మేయండి, మెయిన్ కోర్స్ లైట్ టచ్ చేయండి, డెజర్ట్స్ అయితే ఇచ్చి పడండి, మీకు బయట దొరకదు. కొంచెం బిర్యానీతో తినబుద్ధి అవుతుంది, బిర్యానీ లవర్ కాబట్టి నేను, కానీ డెజర్ట్స్ అయిపోతున్నాయి. సో తొందరగా రోజు బిర్యానీ తిన్నామే మనం ఎట్లయినా. సో బిర్యానీ తొందర తినేసి డెజర్ట్స్ కుమ్మేద్దాం. సో గాయస్ పాపం మా తమ్ముడు నా కోసం వీడియో తీసుకుంటా ఇప్పుడైతే స్టార్ట్ చేసింది తిన్నాం. వీడైతే ఫస్ట్ సూప్ తోటే స్టార్ట్ చేస్తుండు, కాలిపోతుందంట. సో గాయస్ మా అన్న అయితే ఇలా చిల్లీ గార్లిక్ అన్నీ కాదు, మన నూడిల్స్ అంతే, ఇంకా మామూలు నూడిల్స్. పెప్పర్ వేసారు, చిల్లీ వేసారు, అందుకే చిల్లీ అని వేసారు, బాగుంది. సో మనం తొందరగా మటన్ తినన్నా ఫస్ట్. సో బటర్ నాన్ తోటి మటన్ తిన ఫస్ట్, మటన్ తిందాం, మటన్ ట్రై చేద్దాం. నాకైతే మటన్ ఆడియన్స్ కి ఎంత మెత్తగా ఉందో, అసలు మటన్ ముట్టుకుని తినిపోతుంది అసలు అనమాట. మీకు అర్థం కాదు, చూడండి ఎంత ఎంత టెండర్ ఉన్నదో. సో ఇట్లా బటర్ నాన్ మటన్ తిన్నదా ట్రై కామెంట్ పెట్టండి. ఫస్ట్ మటన్ నేను తింటున్నా. మటన్ దాంట్లో చిప్ పడేసింది, మటన్ మాత్రం మేత్తం నోట్లో పెట్టుకుని కరిపోతుంది మటన్. అంతేనా? ఇది నా నలిపోక ఇట్లా చూసుకున్నా, వెళ్ళిపోతుంది అంతే నలిపోక. మనం నవలాల్సిన అవసరంలా, గుడ్డు లేక ఇట్లా పచ్చిగుడ్డు ఎట్లా వెళ్ళిపోతా అట్లా వెళ్ళిపోతుంది. మా తమ్ముడు చికెన్ బాగా నచ్చిందంట. చికెన్ మాత్రం క్రీమీ అద్దరిపోయింది. అసలు ఎంత క్రీమీ ఉందంటే టేస్ట్ మాత్రం ఇచ్చపాడు, బాగుంది, చాలా బాగుంది చికెన్ అయితే. మటన్ ఎట్లుందిరా నీకు? మటన్ కూడా బాగుంది కానీ చికెన్ మాత్రం డామినేట్ చేసింది కాదు, క్రీమీ వేరే లెవెల్ చేసిందా? నాకు మటన్ డామినేట్ చేసినట్టు అనిపించింది, వేరే లెవెల్ గాయస్. బిర్యానీ వేరే లెవెల్ ఉంది. చూడు బిర్యానీ చూడు, నేను ఆడియన్స్ చెప్తుంటే కొంచెం ఓవర్ చెప్తున్నా అనుకుంటాడు. బిర్యానీ కూడా వేరే లెవెల్, బిర్యానీ కూడా అద్దరిపోయింది, మామూలు లేదు బిర్యానీ మాత్రం, అద్దరిపోయింది బిర్యానీ. ఇస్తుంటే వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. ఈ అక్క కూడా మంచి కోఆపరేట్ చేస్తుంది, వింగ్స్ లాగా ఉంది ఇదైతే. సో మమ్మల్ని స్టార్టర్స్ ఇంకా వదిలిపెట్టట్లేదు, అయిపోతుంది అనుకుంటున్నాం, వస్తూనే ఉన్నాయి. బస్ అయిపోతుంది అనుకుంటున్నాం, వాళ్ళు తెచ్చిస్తారు, మేము మర్చిపోతే. ఇక మనము డెజర్ట్ల మీద యుద్ధం చేయడానికి అయితే పోదాం అనమాట. డెజర్ట్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయో మీరు అబ్జల్యూట్ బార్బిక్యూ వస్తే మాత్రం మెయిన్ కోర్స్ వదిలేయండి. ఈ డెజర్ట్లు చూడండి, కేక్స్, ఎన్ని కేకులు, కేక్స్ లో చాలా టైప్స్ ఉన్నాయి. ఇది రవ్వ కేక్ అనుకుంటా, గీ కేక్ చూడండి. కింద ఫ్రూట్స్, కావాల్సిన అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. వాటర్ మిలన్స్, ఇది కూడా బాగుంది, ఏదో చాకో దానిలాగా. ఫ్రూట్ కస్టర్డ్, బేక్డ్ మినీ ధనా అంట, ప్లస్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు. ఇంకా చాలా అయితే ఉన్నాయి గైస్. నట్టి బ్రౌనీ, సేమియా కీర్, సో ఇలా చాలా అయితే ఉన్నాయి. సో ఒక పట్టేద్దాం, మోడల్ లేదు వేసుకోవడం అంతే. సో ఇది సేమియా కీర్, అన్ని కొద్దిగా ట్రై చేయండి గాయస్. ఇంకా కేకులు కూడా ఉన్నాయి సపరేట్, దీనికోసం కూడా వస్తారు గాయస్. ఇలా డెజర్ట్స్ తినడానికే, ఓన్లీ డెజర్ట్ తినడానికి వస్తారు అనమాట. చూడండి ఐస్ క్రీమ్స్ అన్ని ఉన్నాయి. ఐస్ క్రీమ్, సో బనానా ఐస్ క్రీమ్ లాస్ట్ తినాలా, కేక్లు బనానా కేక్స్ అంటే ఇది. సో ఇది ఒక పీస్, ఇది ఇంకో ఫ్లేవర్ బనానా. సో అన్నీ బాగున్నాయి అనమాట గైస్. సో ఇక్కడ వచ్చేసి కేక్స్ అనమాట. ఈ కేక్ అయితే చాలా బుజ్జిగా చూడడానికి భలే ఉంది, నీట్ గా. కిడ్స్ కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు గైస్, కిడ్స్ కి మాత్రం ఎంజాయ్ చేస్తారు. సో ప్రతి ఒక్కటి ఇట్లా నీట్ గా తీసుకొని చూడండి. చాక్లెట్ మౌజ్ అంటారు. ఇది ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ కస్టర్డ్ ఫ్రూట్ కూడా వదలట్లేదు. ఫ్రూట్ కస్టర్డ్ అయితే చూడొచ్చు. ప్లేట్ మొత్తం నిండిపోయింది ప్లేట్. యాక్చువల్లీ ఇలా కాడ చిట్టి గులాబ్ జామున్ ఉంటాయి, అయిపోయినట్టుంది. డెజర్ట్లు అన్నీ పెట్టుకొని వచ్చేసినాం. ఇక కుమ్మేద్దాం డెజర్ట్స్, దీన్ని పట్టాల్సిందే. చెప్పినా కదా, స్టార్టర్స్ మెయిన్ గట్టి గుమ్మాల, మెయిన్ కోర్సు కొంచెం. కానీ బిర్యానీ నేనైతే కుమ్మేసిన, మరి ఏం చేద్దాం,
మటన్ బాగుంది, చికెన్ బాగుంది, ఎంత బిర్యానీ హైలైట్. బిర్యానీ మాత్రం అదిరిపోయింది. సో డెజర్ట్ తీసుకొచ్చేసినాం. మా అన్న ఫస్ట్ సేమియా ఇప్పిస్తాడు చూడండి. ట్రెడిషనల్ సేమియా పాయసం తింటున్నాం. సేమియా పాయసం ట్రెడిషనల్. అదిరిపోయింది. సేమ్ ముస్లిం స్టైల్ కీర్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది. కీర్ ఉన్నట్టే ఉంది. కీర్ ఉన్నట్టే ఉందా? కీర్ ఉన్నట్టే ఉంది. సో అండ్ ఫ్రూట్ కస్టర్డ్, క్రస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. ఇది కూడా చాలా మంది ఫేవరెట్ అనమాట సమ్మర్ లో. మంచి మ్యాంగో ఫ్లేవర్ ఉంది. మా అన్న స్వీట్ పిచ్చోడు అనమాట. నేనైతే స్వీట్లు ఎక్కువ తిన్నాను. బ్రౌనీ ట్రై చేయను కూడా తింటూనే ఉన్నాయి కదా. సో బ్రౌనీ గైస్ చూడండి. బ్రౌనీ అయితే చూడడానికి మస్తు ఉంది. అన్లిమిటెడ్ బ్రౌనీ. యాజ్ యూజువల్ బయట తిన్నట్టే ఉంది. మంచిగా ఉంది అనమాట. బేకరీలో పెట్టి తింటాం అట్నే ఉంది. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టి స్టార్టర్స్, డెజర్ట్స్ ఈ రెండు మాత్రం అసలు మిస్ కావద్దు. ఈ కేక్ కూడా చూడండి. కేకు చిన్న చిన్న పీసులు అనమాట. సో చిన్న చిన్న పీసుల్ని మనం డైరెక్ట్గా ఒక్క బుక్కకు ఒక్కొక్క సిప్కి లేపేయచ్చు. అసలు చాక్లెట్ బౌల్ అంట, కొంచెం వెరైటీ ఉంది క్రీమ్ తోటి. ఇన్ని వెరైటీ ఉంటుంది గైస్. చిన్నపిల్లలు బాగా నచ్చుతుంది. క్రీమీగా స్మూత్ ఉంది. కిడ్స్ మాత్రం పండగ. మీ పిల్లల్ని తీసుకొస్తే మాత్రం ఈ మాత్రం వదిలిపెట్టరు. ప్లస్ వీళ్ళ దగ్గర బనానా కేక్ అంట. ఇది బనానా కేక్. ఇది వచ్చేసి మనకి అయ్యంగార్ బేకరీలో రవ్వ కేక్ దొరుకుతుంది చూసిరా. చాలా స్పెషల్ అనమాట. ఆ టేస్ట్ ఉంది. సూపర్ ఉంది. సార్ నన్ను కుల్ఫీ ట్రై చేయి, నేను ఐస్ క్రీమ్ తింటా. కుల్ఫీ ట్రై ఫేమస్ అనమాట. దీని మీద హనీ వేయించుకొని వచ్చాను. హనీయా? నేనైతే స్ట్రాబెరీ ఐస్ క్రీమ్. వీళ్ళ ఓన్ ఐస్ క్రీమ్ మాత్రం ఇచ్చి పడేసింది. పిస్తా ఐస్ క్రీమ్ మాత్రం ఇచ్చి పడేసింది కదా. స్ట్రాబెరీ కూడా అదిరిపోయింది. సో గాయస్ అక్కడైతే వాళ్ళు బర్త్డే పార్టీ చేస్తారు చూడొచ్చు. ఇక్కడ బర్త్డే అయితే చేస్తారు అనమాట. చూసుకోవచ్చు బర్త్డే. వీళ్ళైతే ఇలా బర్త్డే అయితే చేస్తారు. చూసుకోండి మంచిగా బర్త్డే. ఒక చిన్న పిల్లాడి బర్త్డే అనమాట. సో మంచిగా అయితే సెలబ్రేట్ చేస్తారు. చూసుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి దాని ఏమంటారు ఫేక్ బర్త్డేస్ ఎంతమంది చేసుకురో కింద కామెంట్ చేయండి. బార్బిక్యూ నేషన్ లో మంచిగా చప్పట్లు కొట్టుకుంటా, క్లాప్స్ కొట్టుకుంటా. మా ముందు ఇప్పటికే 2 బర్త్డే పార్టీస్ అయినాయి. మరి నిజమో కాదో నాకైతే తెలియదు కానీ అయితే అయినాయి. ఇప్పుడైతే మనం డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చాం అనమాట. సపరేట్ అనమాట డ్రింక్స్. అది గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రా కాస్ట్, కొంచెం ఎక్స్ట్రా కాస్ట్. సో లాస్ట్ బిల్ ఎంత చెప్తాం. సో ఇది నేనైతే మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నా. మా తమ్ముడు అయితే వాటర్ మిలన్ తీసుకున్నాడు. వాటర్ మిలన్. సో మేము మొజిటో తీసుకున్నాం. నచ్చింది. మొజిటో కూల్ డ్రింక్స్ కాకుండా మొజిటో ఒక సిప్ వేద్దాం. నాకైతే సూపర్ ఉంది. నీకు? బా వేరే లెవెల్. ఫ్రూట్ పంచ్ అయితే తగులుతుంది. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే గాయస్ వీళ్ళ గురించి చెప్పాలంటే, మనం బయట పోయి ఒక మనిషి సింగిల్ పర్సన్ ఒక నార్మల్ హోటల్లో ఒక సూప్, ఒక స్టార్టర్, ఒక బిర్యానీ చెప్పుకుంటే ఎంత లేదన్నా 600-700 బిల్ అవుతుంది. 700 అవుతుంది అన్న. ఈ మధ్య స్టార్టర్స్ ఒకటే 250 పెడతారు. కాకపోతే క్వాంటిటీ కోసం పక్క పెట్టండి. ఇక్కడ కూడా అన్లిమిటెడ్ వచ్చి మరి. ఇక్కడ మనం తిన్న ఓన్లీ బార్బిక్యూ స్టిక్స్ కాస్టే నాకు తెలిసి మనకి బిల్ ఎప్పుడో దాటిపోయింది. అందులోనూ మళ్ళీ మనం మటన్ షీ కబాబ్ తిన్నాం, మటన్ కర్రీ తిన్నాం, ఇంకా డెజర్ట్స్, బిర్యానీ, సలాడ్స్, ఇంకా మనం తినని అబ్బో చాలా ఉన్నాయి. పానీపూరి సెక్షన్ ఉంది, పాస్తాల ఇంకా 4-5 ఐటమ్స్ ఉన్నాయి. పానీపూరి అయితే మా వల్ల కాలేదు గాయస్. అప్పటికే మా కడుపు అంటే ఓన్లీ పానీపూరే కాదు, ఆడ చాట్, సమోసా చాట్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా అన్ని కలిపి ఈ ప్రైస్ లో 1050 ఇంక్లూడింగ్ ఆల్ టాక్సెస్ తో కలిపి బెస్ట్. చాలా అంటే మీకు ట్యాక్స్ అన్ని కలిపి 1050 రూపీస్. కాకపోతే ఇక్కడ హైలైట్ ఏందన్నా, ఇక్కడ వీళ్ళకి డైరెక్ట్ వచ్చి వీళ్ళకి కాంటాక్ట్ అయితే కనుక ఫ్లాట్ 150 రూపీస్ ఇచ్చేస్తారు. డిస్కౌంట్ ఉంటుంది. మాకు కూడా తెలియదు. మేము వచ్చి పేమెంట్ చేసి వచ్చిన దానికి మామూలుగా మా పక్కన వాళ్ళు మేము వీడియో తీస్తుంటే బ్రో మీకు ఎంత పడ్డది బ్రో అంటే 1050 అన్న. బ్రో మామూలు ఇది వచ్చేసి 900 బ్రో అన్నాడు. అదేంటని చెప్పి వాళ్ళ దగ్గర పోయి మేము కూడా పెట్టుకుందాం పోయినాం. అదేంది మాకు 1050 వాళ్ళకి 950 900 అయిందని. సో పోతే వాళ్ళు ఏం చెప్పారంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మీరు కనుక ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వీళ్ళ కాంటాక్ట్ అయ్యారు అనుకోరి 150 ఫ్లాట్ ఇచ్చేస్తారు. ఇంకోటి వీళ్ళకి ఆఫర్ టైమింగ్స్ ఏమైనా కావాలంటే ఎప్పుడైనా వీళ్ళ వెబ్సైట్ అప్పుడప్పుడు ఫాలో అవుతున్నాను. వీళ్ళ వెబ్సైట్ స్మార్ట్ డీల్స్ అని పెడతారు అనమాట.
సో అందులో ఐడి కార్డు మీద కూడా సో ఆ ఆఫర్స్ అనేది మీరు వెబ్సైట్ offers చాలా ఉంటాయి. ఆఫర్స్ తక్కువ కూడా ఉంటాయి. ఒక 1 వీక్ అట్లా పెట్టిస్తున్నారు అనమాట. ఇప్పటివరకు కనుక వీడియో చూస్తుంటే నచ్చుంటే కనుక కంపల్సరీ లైక్ చేయండి guys. మీకోసం ఇంత ఖర్చు పెట్టిన ఇప్పుడు ముగ్గురం వచ్చినాం. సో ఇంత ఖర్చు పెట్టుకుని ఇంత మంచిగా తీస్తున్నాం మేమైతే చేతుల నుంచి డబ్బులు పెట్టుకొని మరి మీకోసమే. మీరైతే మనం 10K కి నియర్ లో ఉన్నాం. చాలా నియర్ గా ఎంత తొందరగా వెళితే అంత తొందరగా 10K చేసేయండి యూట్యూబ్ లో. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని అంటే మంచి 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 తోటి ఇస్తూనే ఉంటాం. మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్.